హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఆల్రెడీ thumbnail చూసే ఉంటారు కదా. ఒకే పిక్తో మనం ఒక బ్యూటిఫుల్ పిక్చర్ అయితే ఇన్షాట్ యాప్లో ఎడిట్ చేయబోతున్నాము. సో ఇన్షాట్లో కూడా ఇంత బ్యూటిఫుల్ పిక్చర్ తయారు చేయొచ్చా అనే విధంగా అయితే ఉంటుంది కన్ఫర్మ్. ఇన్షాట్ అని చెప్పడానికి కొంచెం ఏదోలా ఉన్న ఇన్షాట్లో అయితే మంచి పిక్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ యూ ట్రై చేసే అంతవరకు అయితే తెలీదు. సో ఫస్ట్ ఇన్షాట్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు ఒక పిక్చర్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ పిక్చర్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే మీరు కాలేజ్లోకి వెళ్ళి ఒక సిక్స్ అంటే ఒకే పిక్చర్ని 6 టైమ్స్ చేసుకోండి. 6 టైమ్స్ చేసుకున్నాక లేఅవుట్ వచ్చేసి అన్నీ 6 సెలెక్ట్ చేసుకుంటారు కదా. ఆ 6 లేఅవుట్ యొక్క పిక్చర్ సేమ్ ఉండాలి, అంటే సమానంగా ఉండాలి. ఇప్పుడు నేను చూపిస్తా చూడండి. ఒకే పిక్ని మీరు ఒక 6 టైమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. ఆ పిక్చర్ని మీకు అనుకూలంగా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక రైట్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి పైన ఎక్స్పోర్ట్ సేవ్ చేస్తే మీ ఫోన్లో అయితే సేవ్ అయిపోతుంది. ఈ పిక్చర్ మీ ఫోన్లో సేవ్ అయిపోతుంది. ఏమైనా మీరు ఫోటో క్లారిటీగా రావాలన్నా పైకి కిందికి ఏమైనా అడ్జస్ట్మెంట్ ఉంటే క్రాప్ చేసుకొని ఆ ఫోటో అనేది సేవ్ చేసుకోండి. ఈ ఫోటో అయితే మీ గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇప్పుడు దాన్ని డిస్కార్డ్ చేసేసి సేమ్ మీరు మళ్ళీ కాలేజ్లోకి వెళ్ళి ఇప్పుడు ఎడిట్ చేసిన ఫోటోని మీరు మళ్ళీ 6 టైమ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎడిట్ చేసిన ఫస్ట్ ఉంటుంది కదా పిక్, దాన్ని 6 టైమ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కాన్వాస్ అయితే ఫస్ట్ ఉంటుంది కదా, క్యాన్వాస్ అది పెద్దగా అయితే పెట్టుకోండి. ఫస్ట్ పెట్టుకున్నాక ఆ పిక్చర్ని 6 టైమ్స్ సెలెక్ట్ చేసుకున్నాక అన్నీ ఒకేలా ఉండేలా చూసుకొని అడ్జస్ట్మెంట్ ఏమైనా ఉంటే చేసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అయిపోయాక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే స్టిక్కర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. అండ్ సెకండ్ ఆప్షన్ గ్యాలరీ లాగా కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మీకు యారో మార్క్ అయితే చూపించాను కదా, ఆ విధంగా చేసి మళ్ళీ అదే పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని కింద ఏ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అంతా వెళ్ళిపోయాక ఆ పిక్చర్ని మీరైతే కొంచెం పెద్దగా చేసుకుని రైట్ క్లిక్ ఇచ్చేసి ఎక్స్పోర్ట్ అయితే చేసేయండి. ఒక సింగిల్ పిక్తో మనం ఎడిటింగ్ ఇన్షాట్లో అయితే చాలా మంచిగా చేసుకోవచ్చు. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్న ఫోటో సింగిల్ ఫోటో అది చూపిస్తాను. అండ్ మనం ఎడిట్ చేసిన ఫోటో కూడా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో అది కూడా చూపిస్తాను. నేను ఫస్ట్ చూస్ చేసుకున్న పిక్ అయితే ఇది. అండ్ మనం తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసిన పిక్ అయితే చేసింది ఇది. చూడండి చాలా బాగుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.